Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2Aకి సంబంధించి ప్రాబబిలిటీ చాప్టర్ కోసం చూసుకోబోతున్నాం. మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ప్రాబబిలిటీ చాప్టర్ మనకి టోటల్గా 15 మార్క్స్ వెయిటేజ్కి ఒక లాంగ్ 2 షార్ట్స్ వస్తాయి. ఎంసెట్ అండ్ జేఈమెయిన్స్ అప్డేట్స్ కావాలంటే కాలేజ్తో సంబంధించి వాట్సాప్ బూట్ లింక్ ఇచ్చాను. అది క్లిక్ చేయగానే మీ పేరు అండ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి మీకు ఏ అప్డేట్ కావాలంటే ఆ అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్ అని క్లిక్ చేసి మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ క్లిక్ చేయగానే మీకు ఒక మెయిన్ మెనూ చూపిస్తుంది. మెయిన్ మెనూలో మీకు టీఎస్ ఎంసెట్, ఏపీ ఎఫ్సెట్ అండ్ జేఈమెయిన్స్ ప్రతి అప్డేట్స్ మీకు దొరుకుతాయి. ఇక్కడ మనం టీఎస్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ కావాలంటే డేట్స్, ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఇంకా అప్డేట్స్ మనం క్లిక్ చేస్తే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఆ లాంగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ అలాగే ప్రతి చాప్టర్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు అందిస్తాము. ప్రతి సబ్జెక్ట్ కూడా అందిస్తాము. కింద మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. అండ్ అలాగే ఎంసెట్ సంబంధించి అండ్ జేఈమెయిన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ మన నుంచి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ప్రాబబిలిటీ చాప్టర్ సో లాంగ్స్ సంబంధించి చూసుకుంటే ఈజీగా అటెండ్ చేసే చాప్టర్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మెయిన్ థీరమ్స్ ఎక్కువగా వస్తాయి. చాలాసార్లు థీరమ్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం. పేపర్ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఎడిషన్ థీరం మ్యాక్సిమం అడుగుతాడు. కొంచెం ఎబో యావరేజ్ స్టఫ్ అడగాలనుకుంటే కనుక బేస్ థీరం అడుగుతాడు. మ్యాక్సిమం ఇయర్స్లో అడగడం జరిగింది. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం అండ్ ప్రాబబిలిటీ. ఈ 2 థీరమ్స్ మీరు మంచిగా గ్రిప్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా బీటెక్లో కూడా ఈ థీరమ్స్ మిమ్మల్ని వదలవు కాబట్టి ఖచ్చితంగా థీరమ్స్ నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం లెంత్ వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం ఫార్ములాస్ కరెక్ట్గా వేసుకుంటే ఇట్స్ ఎనఫ్, మంచి మార్క్స్ వస్తాయి. Next, 3 boxes number 1, 2, 3 contains the balls as follows. One box is randomly selected and a ball is drawn from it. If the ball is red, then find the probability that it is from box 2. ఇక్కడ మనకి 3 బాక్సెస్ ఇవ్వడం జరిగింది. 3 కలర్స్ యొక్క బాల్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్ బాల్ బాక్స్ 2 లోంచి తీస్తే మనకి ప్రాబబిలిటీ ఏంటి అన్నది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ప్రాబబిలిటీ చాప్టర్స్లో లాంగ్కి సంబంధించి చాలా రెస్ట్రిక్టెడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని కొంచెం పర్ఫెక్ట్గా చూసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు బెస్ట్ మార్క్స్ వస్తాయి. అండ్ మన ఛానల్లోని వీటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీకు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్స్, అవి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకా ఏం కావాలో కూడా అడగండి, ఖచ్చితంగా మేము అది ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, సపోజ్ దట్ an urn B1 contains 2 whites and 3 black balls and another urn B2 contains 3 whites and 4 black balls. One urn is selected at random and a ball is drawn from it. If the ball drawn is found black, find the probability that the urn chosen was B1. Okay, next ఇది ద ప్రాబబిలిటీ ఆఫ్ 3 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 3 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ 3 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే మనకి ఇది ప్రూవ్ చేయమంటాడు. సో 1/3 అండ్ 1/2 మధ్యలో మనకు ప్రాబబిలిటీ ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. ఓకే, ఇవి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మన ఇన్స్టా లింక్ ఉంది, ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.